వచ్చిన తర్వాత ఆ ప్రసాద్ గారు అడిగారు, ఏమండి వచ్చేసారేంటి అని. నాకు కొత్త కదండి, కొంచెం బిడియంగా భయం భయంగా ఉంది అది ఇది అని చెప్పాను. అప్పుడు ఆ అవకాశాన్ని, నాకు కొత్త కదా, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటే దాసనారాయణ గారితో పరిచయం అయ్యేది. నా ప్రగతికి ఆయన కూడా ఇదయ్యేవాడు. సో నేను తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర, బాపు గారి దగ్గర, సంగీత శ్రీనివాసరావు గారు, కోదండరామిరెడ్డి గారి దగ్గర చేస్తూనే ఉన్నా. దాసనారాయణ గారి దగ్గర చేయాలి అనే లోటు తెరల. ఫైనల్గా అది ఎట్లా తీరిందంటే, అభిషేకం ఆయన సీరియల్కి వర్క్ చేశా. ఆ విధంగా దాసనారాయణ గారి దగ్గర పనిచేశానన్న తృప్తి కూడా అనిపించింది. అంటే కొత్తగా వచ్చేటప్పుడు ఆ బిడియము, సో మనం ఫిట్ ఇన్ అవుతామా లేదా, ఇది లిరిక్ ఓకే అవుద్దా లేదా, ఇవన్నీ దట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎమోషన్. అలా ఉంటుంది కొత్తలో. అదే విధంగా అట్మాస్ఫియర్ టఫ్గా ఉంది కదా, టఫ్గా ఉంది అక్కడ సిచ్యువేషన్ టఫ్గా ఉంది కదా. నాకేమనిపించిందంటే, రాజనాల గారు సినిమాల్లో కదా విలను, అసలు బయట కూడా విలనేమో అని అనిపించింది. సో నో డౌట్ హీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. తర్వాత అయ్యో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని అనుకున్నా. అది దాసనారాయణ గారిని మొట్టమొదట చూసినటువంటి సంఘటన. థ్యాంక్ యూ. ఓకే.